అందరికీ నమస్కారం. పాండల్ బ్లాగ్స్ కి స్వాగతం. నేను సత్యనారాయణ గన్నవరపు. ముందుగా అందరికీ విన్నపం, దయచేసి వీడియోను పూర్తిగా చూడండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు విషయం, దుర్జయుడు అనే ఆయన ఒక మహారాజు, సుప్రతీకుని కుమారుడు. ఇతని తల్లి విద్యుత్ ప్రభ. ఇతడు సుజమ్నుడను తమ్ముడితో కలిసి రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు. అతని సహాయంతో అన్ని దేశాధిపతులను ఇంద్రుడిని కూడా గెలుస్తాడు. కొందరు రాక్షసులు విద్యుత్తు, విషజిహ్వుడు, ఖడ్గహస్తుడు, దీప్తాలకుడు మొదలైన వాళ్ళు వచ్చి ఈయన్ని యాచిస్తారు. అప్పుడు ఆయన దుర్జయుడు వాళ్ళకి కొన్ని నగరాలను ఇచ్చి ఏలుకోమని చెప్పి పంపిస్తాడు. ఒకరోజు దుర్జయుడు కుబేరుడి యొక్క వనంలో విహరిస్తూ ఉండగా సుకేసి, మిత్రకేసి అనే ఇద్దరు కన్యలు కనబడతారు. వాళ్ళు హేతి, బ్రహేతుల యొక్క కుమార్తెలు. వాళ్ళని చూసి ఇతడు మోహిస్తాడు. ఇతరుని చూసి వాళ్ళు కూడా ప్రేమలో పడతారు. ఇది తెలుసుకొని హేతియు, బ్రహేతియు వచ్చి తమ తమ కుమార్తెలను దుర్జయుడికిచ్చి ఒకేసారి ఒకే కాలంలో వివాహం జరిపిస్తారు. దుర్జయుడికి సుకేసి వలన సుభ్రభుడు, మిత్రకేసి వలన సుదర్శనుడు అనే కుమారులు పుడతారు. దుర్జయుడు రాజ్యాన్ని తమ్ముడికి అప్పగించి ఎప్పుడు స్త్రీలోరుడే ఉంటాడు. ఒకనాడు ఇతడు వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళి బాగా అలసిపోయి ఉంటాడు. గౌరముఖుడనే ముని ఇతన్ని చూసి రాజు కాబట్టి అలసి ఉన్నాడని చెప్పేసి ఆతిథ్యం తీసుకోమని చెప్పేసి ఆహ్వానిస్తాడు. అడవిలో కూరగాయలు తినే ముని రాజునికి ఆతిథ్యం ఇవ్వడం ఏంటి అని రాజును కోపం వచ్చి ఎట్లా ఇస్తాడో చూద్దాం అనుకుని అలసి ఉండడం చేత ఆతిథ్యం గైకొనడానికి అంగీకరిస్తాడు. రాజునికి వాళ్ళ పరివారానికి విందు చేయటానికి తగిన పదార్థాలు ఇమ్మని చెప్పి గౌరముఖుడు ఏం చేస్తాడు, విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. విష్ణుమూర్తి అతనికి ఒక మణిని ఇస్తాడు. ఆ మణి ప్రభావం వల్ల ఇతడికి ఒక రాజ్యాన్ని, ఒక నగరాన్ని నిర్మించి అందులో ఒక సౌధాన్ని నిర్మించి దాంట్లో రాజుని ఉంచి సమస్త ఉపచారాలు చేయించి చాలా చక్కని గొప్ప విందుని చేయిస్తాడు గౌరముఖుడు. ఇది చూసి దుర్జయుడికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇదంతా కారణం ఏమిటని తెలుసుకుంటే మణి ప్రభావం అని చెప్పి అర్థమవుతుంది. ఎలాగైనా సరే దాన్ని తీసుకోవాలని చెప్పేసి మంత్రి విరోచనుడిని మణినిమ్మని చెప్పి గౌరముఖుడిని అడగమంటాడు. అందుకు అంగీకరించాడు గౌరముఖుడు. దుర్జయుడు నగరానికి వెళ్ళిపోయి నీలుడు అనేవాడిని పంపిస్తాడు. ఇతడు గౌరముఖుని ఆశ్రమం దగ్గర రథాన్ని ఆపి ఆశ్రమం లోపలికి వెళ్తాడు. కానీ మణి ఉంటుంది కానీ ఇతడు కనపడ్డు. గౌరముఖుడు ఆ సమయంలో అక్కడ ఆశ్రమంలో ఉండడు. అయితే ఆ మణి నుంచి రథాలు, అశ్వాలు, వీరులు బయటకు వచ్చి నీలుడితో యుద్ధం చేస్తూ ఉంటారు. దుర్జయుడు కూడా వస్తాడు. వచ్చి అతడు కూడా యుద్ధం చేస్తూ ఉంటాడు. అప్పుడు గౌరముఖుడు ఆశ్రమానికి తిరిగి వచ్చి యుద్ధం జరగడం చూసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి చక్రధారి వచ్చి దుర్జయుడిని సంహరిస్తాడు. చూసారా, పరుల సొమ్ము పాము లాంటిది అంటారు. ఇతరుల సొమ్ముకి ఆశపడితే మనమే నాశనం అవుతాం. విన్నారు కదా. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.